ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. శ్రీ సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరికీ సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, తమ్నేల్ మీరు చూశారు, రైల్వే స్టేషన్లో సాయి సర్వస్వం. ఇదేమిటి విచిత్రంగా ఉంది అని అనుకోకండి. ఇది నాకు జరిగిన అనుభవం. నా అనుభవాన్ని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ఆ మధ్య అనుకోకుండా నేను ఒక చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. రిటర్న్లో ట్రైన్కి రావడం జరిగింది. అందులో తెల్లవారుజామున కాచిగూడ రైల్వే స్టేషన్లో దిగటం. సరే, ట్రైన్ వచ్చింది. ఇంకా ఎర్లీ అవర్స్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో పరిస్థితి. ట్రైన్ కాచిగూడ రీచ్ అయింది. సరే, ఇంక నేను దిగాను. ఎర్లీ అవర్స్, తెల్లవారుజామున. ఆ సమయంలో అక్కడ ఒక విచిత్రమైన సంఘటన. జనరల్గా ఎలా ఉంటుంది రైల్వే స్టేషన్లో, ఎక్కడైనా ఏ రైల్వే స్టేషన్లో అయినా, రైల్వే కూలీలు ట్రైన్ రాగానే పరిగెత్తుకుంటూ వారు వచ్చి ఎవరన్నా కావాల్సి వస్తుందేమో, వారికి కావాల్సిన సేవ చేయొచ్చు, వారి సర్వీస్ సంథింగ్ ఏదైనా దానికోసం పరిగెత్తుకుని వస్తారు. అట్లా చాలా మంది పరిగెత్తుకొచ్చారు. అడుగుతున్నారు, కూలీ సార్, కూలీ కావాలా, కూలీ కావాలని. చాలా మంది అడిగేవాళ్ళు అడుగుతున్నారు, పోతున్నారు. నన్ను అడిగారు చాలా మంది, అవసరం లేదు లేవయ్యా అని వెళ్తూ ఉన్నాను. హ్యాండ్ బ్యాగ్ ఒకటే ఉంది. ఈ లోపల విచిత్రంగా అందరూ వెళ్తుంటే ఒక కూలీ మాత్రం కూర్చొని అలాగే స్మార్ట్ ఫోన్తో చూస్తూ ఉన్నాడు సీరియస్గా. నేను దూరం నుంచి గమనించాను. అందరికీ జనరల్గా మరి సంపాదించుకునే సమయం అది, ఆ క్షణాలు మళ్ళీ ఖాళీగానే ఉంటారు. అటువంటిది అందరూ తను వదిలేసి వెళ్ళిపోయి ఎవరి భోగిల్లోకి వాళ్ళు పరిగెడుతుంటే ఇతను ఎందుకు పరిగెత్తట్లా? అదే సెల్ ఫోన్ అంత తీక్షణంగా చూస్తున్నాడే. ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్స్ అందరినీ భలే కట్టిపడేస్తున్నాయని మనసులో నవ్వుకున్నా నేను. ఈ లోపల ఒకడు వచ్చి విచిత్ర బాబా ఎటువంటి ప్రశ్న వేయించాడో చూడండి. నా మనసులో ఏ ప్రశ్న ఉదయించిందో అదే ప్రశ్న తోటి కూలి అతనితో అడుగుతున్నాడు. ఒరే, ట్రైన్ వస్తే ఇక్కడ కూర్చొని ఏంట్రా, సెల్ ఫోన్ లేదో చూస్తున్నావు, తర్వాత చూసుకోవచ్చుగా, పో, ఏదో ఒకటి నీకు తగులుతుందిగా అన్నాడు. అనగానే నేను ఇక క్లోజ్గా దగ్గరికి అయ్యేటప్పటికీ మన సాయి సర్వస్వము, ఆ ప్రారంభం సాయి ఆ సాంగ్ వినిపిస్తుంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. కొంచెం మరీ దగ్గరికి వెళ్తే ఎద్దులేదు, కొంచెం దూరంలో నిలబడి వింటూ ఉన్నా. అతను చెప్పిన సమాధానానికి నేను అవాక్ అయిపోయాను. అరే, వ్యాపారం ఏముందిలేరా, పర్వాలేదులే, ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంది కదా. కానీ ప్రతిరోజు పొద్దున్నే 5 గంటలకు యూట్యూబ్లో ఒక ఛానల్ ఉందిరా, వాళ్ళ భాషలో అంటున్నాడు, బాబా గురించి వస్తుంది. నాకు ఇష్టం కదా బాబా అంటే. ఆ సామ్ ఒక ఆయన ఉన్నాడు, భలే చెప్తాడు, అచ్చు బాబా గొంతులాగానే ఉంటుంది ఆయనది. ఆ సాయి సందేశమైన అది రోజు ఆ మాట వింటే కానీ నాకు బ్రహ్మాండం ఉండదురా. అందుకని రోజు ఆ వాక్కు వినే ఆ తర్వాత నేను ఏ పైన చేసుకుంటాను అన్నప్పుడు నిజంగా నాకు ఒళ్ళు జలధరించింది. ఒక రైల్వే కూలీ రైల్వే ప్లాట్ఫామ్ మీద వ్యాపారాన్ని వదులుకొని సాయి యొక్క వాక్కును వినాలన్న తపనతో అతను కూర్చొని ధనాన్ని కూడా లక్ష్య పెట్టకుండా ఆ తండ్రి మాటల కోసం పరితపిస్తున్నాడు. అంటే మన సాయి సర్వస్వం, మనందరి సాయి సర్వస్వం భక్తుల గుండె చప్పుడుగా ఎలా మారుతోందో మనకి కథ ద్వారా అనుభూతమవుతుంది. నేను ఆగలేకపోయాక అలాగే నడుచుకుంటూ దగ్గరికి వెళ్ళా. ఏం బాబు, ఎంతకాలం నుంచి చూస్తున్నావన్నా. అతను అలాగే వింటూ ఒక్క నిమిషం అతను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే నా వాయిస్ అందులోది క్షణకాలం పాటు చూసి అతను గుర్తుపట్టాడు. స్వామి మీరే అతను తబ్బిబ్బి అయిపోయాడు. ఏంలా ఎంత ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడంటే అంత ఉబ్బి తబ్బిబ్బి అయిపోయాడు. కాళ్ళకి నమస్కారం చేశాడు. అయ్యో స్వామి మీరొక్కరున్నారేంటి, అయ్యో బ్యాగ్ మీరు మోస్తారంటే ఇవ్వండి వద్దు, ఏం పర్వాలేదు, చిన్న వదిలిపెడితేనే కొట్టు. అతనికి ఎందుకో నాకు అనిపించింది బాబా ప్రేరణతో, ఒక 500 ఇద్దాంరా, 500 నోటి తీసిచ్చాను. ఆశ్చర్యపోయాడు అతను. ఏమిస్తున్నారు మీరు స్వామి, 500 ఎందుకు ఇస్తున్నారు, అసలు 500 ఏంటి స్వామి, దేనికి ఇస్తున్నారు మీరు? లేదు ఎందుకో నాకు ప్రేరణ కలుగుతోంది, ఇది ఉంచు. లేదు నాకు వద్దంటే వద్దన్నాడు. లేదు నువ్వు ఖర్చు పెట్టుకు, దీని మీద సాయి సర్వస్వం స్వామి అని రాసుకొని పెట్టుకో, నీ పూజా మందిరంలో పెట్టుకో. నిజంగా అతని ఆనందం చూడాలి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తికి తృప్తి ఎప్పుడు కలుగుతుందంటే, ఒక వ్యక్తికి సంతోషం ఎప్పుడు కలుగుతుందంటే తనకు నచ్చిన పని చేస్తున్నప్పుడు.
తనకు నచ్చిన పని చేసినప్పుడే ఆనందం కలుగుతుంది, ఆ తృప్తి కలుగుతుంది. మనందరికీ నచ్చిన పని ప్రతిరోజు సాయి సర్వస్వాన్ని వీక్షించటం, అందులోని సాయినాథుడి యొక్క బోధనలను ఆచరించటం, మన జీవితాన్ని బాగు చేసుకుంటూ సాయినాథుడిలో ఐక్యమవటం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ అందరి సహాయ సహకారాలతో అత్యంత అద్భుతంగా సాయినాథుడు ఏదైతే ఆయన భావన చేశాడో, సంకల్పించుకొని ఆనాడు షిరిడీలో ప్రతి ఆదివారం గురువారం తాను స్వహస్తాలతో వండి 10 మందికి భోజనం పెట్టాడో, ఆ సంకల్పాన్ని నెరవేర్చే కార్యక్రమమే సాయి భోజన్. ఏ అకేషన్ అయినా అవ్వచ్చు, ఏ అకేషన్, ఏ శుభకార్యం, ఏ కార్యమైనా దాని సందర్భంగా మీరు కూడా ఈ సాయి భోజనంలో పాలు పంచుకోండి. సాయి కృపకు పాత్రలు కండి. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్.